హాయ్ అండి. ఈ రైస్ అయితే నేను ముందుగా తిన్నదైతే సాయిబాబా కోవిల్‌లో తిన్నానండి. వైజాగ్ వాల్తర్‌లోని బాబా కోవిల్‌లోని ఇచ్చారు. ఎంత రుచిగా ఉందంటే చాలా బాగుంది. యాజ్ ఇట్ ఈజ్ నేను అదే సేమ్‌గా చేయకపోయినా, ఆ రుచి రాకపోయినా కూడాను ఆ బాబాని తలుచుకొని మరీ ఈ ప్రసాదాన్ని అయితే నేను వండాననమాట. చాలా బాగుంది. ఇది ప్రసాదం కాదు, మా బ్రేక్‌ఫాస్ట్ అనమాట. అయితే ముందు నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసుకొని తాలింపు చేసుకుంటే చాలా బాగుంటుంది. బాబా వండిన ప్రసాదం అంత రుచి రాకపోయినా కూడాను చేసుకొని తినడం వల్ల ఆ ఫీల్ అయితే వస్తుంది. సూపర్గా ఉంటుంది. ఇందులోని జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, శనగపప్పు, అల్లం తురుము, ఇంగువ, మినప్పప్పు ఇవన్నీ బాగా వేయించేసాను. ఇలా వేయించిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అయితే నా దగ్గర లేదు, అందుకోసమని మామూలుగానే వేసేసాను. ఒక గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు అయితే వేసేస్తున్నాను. ఒక గ్లాస్ బియ్యం చిన్న అదే గ్లాస్ తోటి సగానికి సగం పెసరపప్పు కడిగేసి పక్కన పెట్టాను. నీళ్ళైతే 3 గ్లాసులు వేసాను కదా, ఇందులో ఉప్పు, పసుపు వేసాను. నీళ్లు వేడెక్కిన తర్వాత ఇందులోని కడుక్కున్న బియ్యం పప్పు వేసేసాను. వేసేసి దీన్ని 4 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలండి. అంతే, చాలా సింపుల్గా చాలా బాగుంటుంది ఈ ప్రసాదం. దీన్ని కట్టె పొంగల్ కూడా అంటారు. చాలా అమ్మవార్లు ప్రసాదాలు కూడా పెడుతూ ఉంటారు. ఇదైతే చాలా టేస్ట్గా ఉంది. ఎప్పుడు కూడాను అట్టు ఇడ్లీ బ్రేక్ఫాస్టే అయిపోతుందని ఈరోజైతే నేను ఈ విధంగా చేశానండి. వేడివేడిగా ఆవకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే మామూలు ఇలాగే తినేసాను. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. బాయ్.